name. You're rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I'll keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. And on that day when my strength is failing, the end draws near and my time has come. Still my soul will sing your praise unending. 10,000 years and forevermore. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. I worship your holy name. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇంతవరకు దేవుని ఆరాధించి ఉన్నాం. ఈ సమయంలో దేవుని మాటలు ఆలకించుటకు దేవుడిట్టి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. నేటి వాక్యం నిమిత్తమై చదవబడిన లేఖన భాగము చదువుగా మనం ఆలకించి ఉన్నాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ఈ మాటలను మనం ధ్యానిస్తున్నై ఉంటుండగా ప్రార్థనతో మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువ, మమ్మల్ని కనికరించి ఈ దినమున మాతో మాట్లాడబోచూ ఉండగా మీ వైపు మేము తేరి చూస్తూ ఉన్నాం. మా హృదయాలను తెరువుము, మీ మెల్లనైన స్వరమును మాకు వినిపింపచేయము. మీ మాటల ద్వారా మా తండ్రి మా హృదయాలను నింపుకొనుటే కాక మా జీవితములలో మేము పాటించు భాగ్యమును దయచేయము. ఈ సమయాన్ని ఆశీర్వదించు. మా అందరితో మీరుండము. మమ్మల్ని మేము సమర్పించుకొనుచున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ చదవబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వాక్య భాగము చదువుగా మనము ఆలకించి ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు హూ ఈజ్ ద స్పీకర్, ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ దేర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్ ఎవరు మాట్లాడుతున్నది. కానీ ప్రీవియస్ చాప్టర్ కూడా మనం గమనిస్తూ ఉంటే యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదా వారితో మాట్లాడుతున్నాడు. అంటే ఇన్ జనరల్ వాళ్ళందరూ ఇశ్రాయేలీలే, కాకపోతే వారి యొక్క
విభజన తరువాత సొలొమోను తదనంతరం విభజింపబడినారు. కేవలం ఉత్తరమునున్న 10 గోత్రముల వారిని మాత్రమే ఇశ్రాయేలీయులని పిలువబడినారు. దక్షిణమునున్నటువంటి యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, వీరు యూదా ప్రజలని పిలువబడినారు. కాబట్టి ఇప్పుడు అడ్రస్ టు జూడైట్స్ అనవచ్చు, యూదా ప్రజలు. ఎందుకు వీరితో మాత్రమే అంటే గతంలో కూడా మనం ప్రస్తావించుకున్నాం. ముందుగా 10 గోత్రాలు వాళ్ళు చెరకు వెళ్ళిపోయినారు అషూరియుల చేతిలో. ఇక మిగిలిన 2 గోత్రాలు మరి బబులోను వారి చేతిలో చెరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దే ఆర్ రెడీ టు బి పనిష్డ్. వారు పనిష్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధంగా ఉన్న సమయంలో బబులోనీయుల చేతిలోకి పోతారు బాబు అని వారిని వార్న్ చేస్తూ ఈ ప్రవచనాలు పలకడం మనం చూస్తాం. ఇక్కడ 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి నుండి క్రిటిక్, యూదా ప్రజలు ఎలాంటి వారు, ఏమిటి వాళ్ళ పరిస్థితి, ముందు వారి విషయాలు వాళ్ళకి చెప్పాలి. అదర్వైజ్ దే థింక్ దట్ దే ఆర్ నైస్ పీపుల్. అంటే దేవుడు మనతో మాట్లాడినందువలన మనం ఏమి సరి చేసుకోవాలనో ఆ పొరపాట్లు మనకు తెలియజేయబడతాయి. అది కీలకమైన దేవుని సన్నిధి యొక్క ఉద్దేశం కూడా అదే. మన పొరపాట్లు మనకు ఆయన తెలియజేసినప్పుడు సరి చేసుకొని రాబో ఉగ్రత నుండి తప్పించుకొని, లేక శిక్ష నుండి తప్పించుకొని మెరుగైన జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఈ స్థలంలో మనం గమనించినప్పుడు ఇంచుమించు మొదటి 2 వచనాలు, మొదటి వచనం నుండి మనము చూసినట్లయితే వీరి యొక్క డీప్ సీటెడ్ అంటే లోతైన పాప జీవితం, దీనిని పైకెత్తి చూపడం మనం చూస్తాం. ఏంటి అంటే యూదా ప్రజలు, వారి కుమారులు కట్టిన బలిపీఠములు. ఎవరికి బలిపీఠాలు? యెహోవా దేవునికి కాదు, అన్య దేవతలకు వారు బలిపీఠాలు కట్టారు. ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను, అంటే దేవతా స్తంభాలు 2 స్తంభాలు ఉంటాయి. 6 మరి ఎవరిని కొలుస్తున్నారో వారి యొక్క దేవుడు మరియు దేవత, వీళ్ళిద్దరూ బయలుదేవుడు ఒక స్తంభం, బిగ్, కొంచెం స్తూపం ఎత్తుగా ఉంటుంది బయలుదేవుడికి. ఆయన పక్కన ఉమెన్ గాడెస్ అష్టారోత్, ఆ అష్టారోత్ అనే దేవత. ఈ 2 దేవుళ్ళు, దేవుడు ప్లస్ దేవత, వీటిని మరి ప్రతి పచ్చటి స్థలములలో వారు ఉంచి ఆరాధిస్తూ ఉన్నారు. అందుకని ఇర్మియా గ్రంథంలో మన వాళ్ళు సరిగ్గా భావీకరించరు. కానీ నీవు కొండల మీద, గుట్టల మీద, పచ్చని స్థలములలో నీవు మతపరమైన వ్యభిచారం చేయుచున్నావు, ఆ మతపరమైనటువంటిది బ్రాకెట్ అని ప్రస్తావనలు ఇర్మియా గ్రంథంలో జరుగుతూ ఉంటాయి. దాని కాంటెక్స్ట్ చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఆల్సో గివెన్. యువర్ ఆల్టర్స్, అక్కడక్కడ కొండల గుట్టల మీద కట్టినటువంటి మరి అన్య దేవతల కొరకు కట్టినటువంటి బలిపీఠాలు, 2 పచ్చని చెట్ల కింద దేవతా స్తంభాలు, బయలుదేవతకి అష్టారోత్కు వారికి కట్టినటువంటి నాటిన స్తూపాలు, ఆరాధనలు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, సో ఇట్ ఈస్ కంటిన్యూ. అంటే
వారిని నిందించడం, నేరుగా నిందిస్తున్నాడు అసలు యెహోవా దేవుడు. ఒకటి, హీ కుడ్ నాట్ టాలరేట్. ఏమిటి అంటే, యెహోవా దేవుడు వారిని విడిపించి శ్రేష్టమైన రాజ్యంలోనికి, భూభాగంలోనికి తీసుకొచ్చి సొంత రాజులు, వ్యవసాయము, సొంత భూములు అన్నీ ఇచ్చాక వారు ఇలాంటి పనులు చేశారు అని యెహోవా దేవుడు టాలరేట్ చేయలేకపోతున్నాడు. అది కీలకమైనటువంటి విషయం. టాలరేట్ చేయలేకపోవటం వలన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో, యూదా ప్రజలారా, యూదా యొక్క పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. మామూలుగా రాస్తేనేమో చెడిపోయవచ్చు, కానీ ఇనుప గంటముతో ఎన్గ్రేవ్డ్, చెక్కితే ఆ ఇనుప గంటానికి మొన కూడా 2వ వచనంలోనే అంటాడు, ఇది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. వజ్రపు మొన గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఏమైనా కట్ చేయడానికి అడుగున వజ్రపు మొన పెడతారు, కట్ చేయడానికి వీలు. ఇనుప గంటము అదే, దానితో చెక్కవచ్చు అక్షరాలు. ఇంకా షార్పుగా తెగడానికి వజ్రాన్ని చెక్కడము జరుగుతూ ఉన్నది. బైబిల్లో కూడా ఇవి ప్రస్తావనలు జరుగుతుంటాయి. నిర్గమకాండము 32వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండము 32వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూద్దాం. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలుకలు ఇరు ప్రక్కను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండేను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత, చెక్కబడినటువంటి. మరి దేవుడు ఆజ్ఞలు చెక్కిచ్చాడు, ఇప్పుడు పాపములను చెక్కుతున్నాడు. ఇనుప గంటంతో మీ పాపములు వ్రాయబడినాయి, వజ్రపు మొనతో ఇవి వ్రాయబడుచు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అవి ఎక్కడ? హృదయం అనేది పలకల మీద. హృదయం అనేది పలకం. హృదయం మీద కూడా వ్రాస్తారా అంటే వ్రాస్తారు. హృదయం అనే పలకల మీద చెక్కబడి ఉన్నది. ఒకసారి మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ అంటాడు, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను. హృదయం అనే పలక మీద. కాబట్టి ఇమాజరీస్ బైబిల్లో ఉన్నాయి. ఆ రాతి పలకల మీద యెహోవా దేవుడు చెక్కి ఇచ్చాడు ఆజ్ఞ. ఇప్పుడు అదే యెహోవా దేవుడు యూదా వారి పాపమును చెక్కుతూ ఉన్నాడు. మీ హృదయాల మీద కూడా చెక్కేస్తున్నాను, మీ హృదయముల మీద కూడా వ్రాయబడుచు ఉన్నవి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ చెక్కడము జరిగినప్పుడు వారు ఇక పాపమును మారడానికి వీలు లేకుండా ఉన్నది. చెక్కబడినటువంటి పాపము వారు మరలా తిరుక్కోవడానికి వీలు లేకుండా మనం చూస్తే ఇర్మియా గ్రంథంలోనే 13వ అధ్యాయము ఒకసారి 23వ వచనంలో ఒక మాట అంటాడు. యూదా ప్రజలనే గుర్తు చేసుకుంటూ అంటాడు, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు అంటే ఒక బ్లాక్, నల్ల జాతీయుడు
తన యొక్క చర్మపు రంగును మార్చుకొనగలడా? ఇది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. మనం వాళ్ళ దగ్గరకు వెళితే వారు చాలా మంచి నల్లటి రంగుతో ఉంటారు. వాళ్ళు దే టేక్ ప్రైడ్, మేము నల్లటి వారం, వీఆర్ బ్లాక్స్ అంటారు. ఇంకా వాడిని అడిగితే బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాడు. వారు నాయన వైట్ ఈజ్ నాట్ ఎ కలర్ అంటాడు. మళ్ళీ వీఆర్ కలర్డ్ పీపుల్, మాకు ఒక రంగు ఉన్నది అంటాడు. తెలుపు తెల్లవాళ్ళారా మీకు రంగు లేదు. చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, విబ్జిఆర్ అని ఒక పలక మీద ఆ రంగులు వేసి గరగర గరగర తిప్పితే ఆ రంగులన్నీ 7 రంగులు కలిసి ఒక తెలుపు రంగులోకి వచ్చేసేది. రంగులన్నీ కలిపి గరగర తిప్పితే అది తెల్ల రంగులోకి వచ్చేది. వైట్ ఈజ్ నాట్ ఎ కలర్, బట్ వీఆర్ కలర్డ్ పీపుల్ అంటారు వాళ్ళు. ఇక్కడ కూడా సరే కొంచెం దాన్ని ఏమన్నా ఆపితే ఊపిరాడదాం. ఇక్కడ మనం గమనించినప్పుడు కూషు దేశస్థుడు రంగు మార్చుకొనలేడు అంటే ఇట్ ఈస్ పర్మనెంట్. యూదా ప్రజలు పాపమును గంటంతో వ్రాయబడారు అంటే వారికి మార్చుకొనరు. ముద్ర వేయబడినది, వారికి మార్చుకోవడానికి లేదు. ఆజ్ఞలు ఎట్లా మార్చుకోవడానికి లేకుండా మరి పలకల మీద చెక్కబడినో పాపములు చెక్కబడుతూ ఉన్నాయి. అంటే టిల్ దే రిసీవ్ పనిష్మెంట్ దే విల్ బి కంటిన్యూయింగ్ దేర్ సిన్ఫుల్ నేచర్. ఇదిగో విగ్రహములు గొలిసేటువంటి వారలారా మీ జీవితాలను మార్చుకోండాయా అని అంటే వారు మార్చుకోనని స్థితి. కాబట్టి మీ పాపాలను స్ట్రాంగ్గా చెక్కాము, దాని పనిష్మెంట్ చూసే వరకు, తీసుకునే వరకు. మీ హృదయ పలకల మీద కూడా చెక్కేశాము, మీరు మార్చుకొన లేరు. కూషు దేశస్థుడు ఏ రీతిగా మార్చుకొనలేడు. ఇంకా అక్కడే మనం సగంలో వదిలేసాం. 13వ అధ్యాయంలో మరి ఆ 23వ వచనంలో పులి మచ్చల గురించి కూడా వ్రాస్తాడు. మనం గమనించినట్లయితే మరి పులి కూడా, చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఇంకొక ప్రశ్న, తన మచ్చలను మార్చుకొనగలదా? కూషు దేశస్థుడు రంగు మార్చుకుంటాడా? పులి మచ్చలను మారుకుంటుందా? మీరు మార్చుకోలేరు యూదా ప్రజలారా. ఇది కంక్లూజన్ ఫ్రమ్ గాడ్. మీరు మార్చుకొనలేరు. కారణం ఏమిటి? మీ హృదయాలు కఠినం అయిపోయినాయి, మీరు మార్చుకొనలేరు. అంతేకాదు మరి ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ 2వ వచనంలోనే కొనసాగింపుగా మనం చూసినట్లయితే మీ హృదయముల మీద చెక్కబడినాయి, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి. బలిపీఠాల కొమ్ములు ఇది ఒక ఆశ్రయస్థానం. దేవుని బలిపీఠం యొక్క కొమ్ములు మా విశ్వాసులైన ఇశ్రాయేలీయులు వారు శరణుగోరు స్థలమై ఉన్నది. శరణు కోరడానికి, దేవుని శరణు కోరడానికి బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ కొమ్ములు, హార్న్స్, అవి పట్టుకుని శరణు కోరినప్పుడు వారిని శిక్షించడానికి లేదు. సొలొమోను విషయంలో కూడా సొలొమోను పనివారిని పంపుతాడు, ఒకరిని సంహరించండి. మొదటి రాజుల గ్రంథంలో ఆ వృత్తాంతం ఉంటుంది. మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఇలాంటి ఉదాహరణ ఉంటుంది. ఆ కొమ్ములు
ఒకను పంపినప్పుడు 50వ వచనం, మొదటి అధ్యాయం 50వ వచనాన్ని మనం కంటిన్యూ చేస్తే ఇక్కడ అంటాడు, అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. శరణుదొచ్చాడు, లేకపోతే అదోనియాని వేసేసి రమ్మంటాడు. బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే శరణు, అది దేవుని స్థానంలో శరణు. ఇక్కడ మనం చూసినప్పుడు నీవు ఎక్కడ శరణు దొచ్చాలని ఏ కొమ్ములను పట్టుకుంటావో అక్కడ కూడా వ్రాయబడి ఉంటున్నాయి నీ పాపాలు. దెర్ ఈజ్ నో ఎస్కేప్. అది ఇనుప గంటంతో వ్రాయబడినాయి, వజ్రపు మనతో వ్రాయబడినాయి, మీ హృదయాల మీద కూడా అవి చెక్కబడ్డాయి. మరి మీరు కట్టుకున్న ఆల్టర్స్, బలిపీఠాలు, వాటి కొమ్ముల మీద కూడా ఉన్నాయి. మీరు శరణు అని అడిగి పోయేసరికి ఆ కొమ్ముల మీద మీ పాపములు కనపడుతూ ఉన్నాయి. అది ఇక్కడ చెప్పుచున్నటువంటి విషయం. మీ పాపాలు మరి ఈవెన్ శరణు జొచ్చడానికి వీలు లేకుండా కొమ్ముల మీద కూడా వ్రాయబడి ఉన్నాయి అని అంటారు. తర్వాత వచనాలను మనము చూసినట్లయితే వీరి విషయం అంటున్నాడు. యూదా ప్రజలారా, పర్వతాల మీద 3-4 వచనంలో, పొలములో ఉన్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపములను బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించబోచు ఉన్నా. సెటిల్మెంట్ వచ్చేసింది. ఏమిటి సెటిల్మెంట్ మీ పాపాలకి అంటే, ఈ పాపాలకు సెటిల్మెంట్ చాలా చక్కగా చెప్పడం ఉన్నది. మీరు సియోను పర్వతం మీద ఉన్నటువంటి యెరూషలేము ప్రజలారా, పొలముల్లో ఉన్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు పాపమును బట్టి 1 నీ ఆస్తిని, 2 నీ నిధులను, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుకొనుచున్నాను. దోపుడు సొమ్ము అనేది బైబిల్లో ఫ్రీక్వెంట్ గా కనపడుతుంది. దోపుడు సొమ్ము ఏంటి? దోపుడు సొమ్ము, రాజులు ఒక ప్రాంతం మీదకు పోయినప్పుడు, వారు యుద్ధం చేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలను, వారి యొక్క సొమ్మును, వస్తువులను, పశువులను, వాటిని దొంగిలించుకొని వెళ్ళడం, ఇదొక విధానం, యుద్ధ విధానం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యుద్ధ విధానములో పరిస్థితిని గమనించినప్పుడు నీ శత్రువులు వస్తారు. ఓ యూదా ప్రజలారా, నా పొలము లేక నా పొలములో పర్వతంపై ఉన్న నా ప్రజలారా, మీ పని అయిపోయింది. సో ద పనిష్మెంట్ ఈజ్ రెడీ. ఈ పనిష్మెంట్ ఏంటి? మీవన్నీ కూడా దోపిడీ చేయబడతాయి. నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులను, నీవు కట్టుకున్న బలిపీఠాలను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. అయిపోయింది, రెడీ. పనిష్మెంట్ ఈజ్ రెడీ. మరొక మాట అంటాడు, మీరు నిత్యము 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే, రగులు కోపము నాకు పుట్టించుదురు కనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నువ్వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడు వగదు. సో హియర్ ఇంటాలరెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు టాలరేట్ చేయనటువంటిది ఏమిటి అనగా, దేవుని యొద్ద నుండి మేళ్లను పొంది యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కడుగుబడి మనం విశ్వాసులుగా జీవితాన్ని కొనసాగుతూ ఉంటూ ఉన్నప్పుడు, మరి ఆ దేవుని కాక, ఆ రక్షకుని గాక, లేక తండ్రి అయిన యెహోవాను గనుక కాక వేరొకరి వైపు మనము వెళ్ళినప్పుడు, వేరొక దేవతయే గాని లేకపోతే దేవత లాంటి
ఒక విధానములోనే కానీ ఒక విగ్రహం వెంట మనం వెళ్ళినప్పుడు ఇవి ఉంటున్నాయి. చాలా పర్యాయాలు మన జీవితాల్లో వి కీప్ సర్టన్ థింగ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని స్థానంలో మనం అనేకం పెట్టుకుంటూ ఉంటాం. మన దేవుడు ప్రేమ గలవాడు, అట్ ద సేమ్ టైం రోషము గలవాడు. ఒక భర్త భార్య మీద ఎంత రోషంతో డీల్ చేస్తాడో అలాంటి మాటే అంటాడు, నేను రోషము కలిగిన దేవుడు. పరమగీతంలో కూడా ఉంటాం, ప్రేమ మరణమంత బలమైనది. అంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించాడు. దాని రెండవ పాదం అంటాడు, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య అనగా జలస్. ఈర్ష్య, దేవుని కలుగు ఈర్ష్య. నేను ఇన్ని మేళ్లు చేశాను కదా, మరి అడిగినప్పుడే ఇంత క్షేమం ఇచ్చాను కదా, నన్ను టపక్కన మర్చిపోయారే, నేను చేసిన మేళ్లను మర్చిపోయారు. మేళ్లను మర్చిపోయి నా స్థానంలో మరొకరికి పుట్టిస్తున్నారే, మరొకరిని వెంబడిస్తున్నారే, మరొక విగ్రహాన్ని వెంబడిస్తున్నారే, మరొక స్థితిలో కొనసాగుతున్నారే అనేటువంటిది దేవుడు సహించరు. ఇక్కడ కూడా నేను సహించను, ఐఆమ్ గోయింగ్ టు పనిష్ యూ. ఏ దేశంలోనికి మిమ్మల్ని నేను తీసుకొచ్చానో, స్వేచ్ఛారాజ్యాన్ని ఇచ్చానో, అక్కడ మీ సొంత పరిపాలకులు, సొంత రాజులు, సొంత ఆలయము, సొంత దేవుడు, సొంత పొలములు, సొంత నిధులు కూడా ఇచ్చాను కదా. ఇన్ని ఇచ్చాక నన్ను విడిచి వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిటర్మైండ్. మీరు అంటాడు 4వ వచనములో, నిత్యము రగులుచుండు కోపం. నిత్యం అంటే ద పనిష్మెంట్ ఆల్సో అది నిత్యం, అన్ఎండింగ్. ఇది భయంకరం. ఎప్పుడు ఆ పనిష్మెంట్ ఎంతవరకు కొనసాగుతుంది? అంటిల్ గాడ్ చేంజెస్ హీజ్ మైండ్. అయ్యో నేను పరీక్ష చేశానే అనవసరంగా నా పిల్లలని ఆయన ఒకవేళ పశ్చాత్తాపడితే, మనసు మార్చుకుంటే మినహాయించి దేవుని యొక్క కోపము అన్ఎండింగ్ అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇలా ఉంటూ ఉండగా 5వ వచనం నుండి మరొక విధానం మనం చూస్తాం. ఇక్కడ అంటాడు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళుతున్నారు? 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దట్ వాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. బబులోను బలంగా వస్తాం. ఈ బలంగా వస్తున్నటువంటి బబులోను నుండి తప్పించుకోవడానికి ఐగుప్తు వైపు వెళతారు. అది అక్కడ పొలిటికల్ సిచ్యుయేషన్. బబులోను నుండి తప్పించుకొనడానికి యెహోవా దేవుని వైపు వెళ్ళొచ్చు కదా, నా వైపు తిరగొచ్చు కదా. నా వైపు తిరగకుండా ఆ సిచ్యుయేషన్ యు ఆర్ మేకింగ్ మోర్ వర్స్. ఐగుప్తు వైపు వెళ్ళిపోతున్నా అంటే ఐగుప్తు సపోర్టుతో బబులోన్ని తప్పించుకుందాం అని. కాబట్టి ఈవెన్ ద ఎఫర్ట్స్ను బట్టి కూడా శాపగ్రస్తులు అంటున్నాడు. ఆ 5వ వచన చివరి భాగంలో, తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. యు విల్ బికమ్ నిత్యం అన్ఎండింగ్ కర్స్. అది ముందే చెప్పిన. దేవుని వైపు నుండి మనసు నీవు తిప్పుకొన్నావు, విగ్రహాలను చేసుకున్నావు, పనిష్మెంట్ తెచ్చుకున్నావు. పనిష్మెంట్ ఈజ్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాబిలోనియా. బబులోను రూపంలో పనిష్మెంట్ అట్లా వస్తుంది. ఈ పనిష్మెంట్ను తప్పించుకోవడానికి
పనిష్మెంట్ ఈజ్ గ్యారంటీడ్, ఎందుకంటే బబులోను రావాల్సిందే. పాపము ఇనుప గంటంతో వ్రాయబడింది, నో ఫర్గివ్నెస్. కానీ క్షమాపణ కొరకు తిరిగి మరలి వేడుకోనవలసిన పరిస్థితి ఉంటుండగా మరలా శరీరదారుల వైపు, శరీరంతో నున్న వారి వైపు, ఐగుప్తు వారి వైపు నీవు తిరుగుతూ ఉన్నావు. హ్యూమన్, మానవుడు అనగానే రక్తమాంసములు గలవాడు. రక్తమాంసములు కలిగిన మానవుడు మట్టి నుండి తీయబడినవాడు. నరుడు మట్టి నుండి తీయబడినవాడు. మట్టి నుండి తీయబడినవాడు అంటే హీ హ్యాస్ హిజ్ లిమిటేషన్స్. మట్టి నుంచి వచ్చిన మానవుడికి ఎంత శక్తి ఉన్నది? చాలా పరిమితులు కలిగినటువంటి వాడు మట్టి నుండి వచ్చినటువంటి వాడు. మట్టి నుండి వచ్చినటువంటి మానవుణ్ణి నీవు పోయి ఆశ్రయిస్తే అతడు నీకెలాంటి క్షేమమును ఇవ్వగలడు? సో బబులోను కానీ మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి మరి అనేక పరిస్థితుల్లో ఎవరెవరిని మనం ఆశ్రయిస్తున్నామో, ఆశ్రయించడం ఒక విధంగా మనవాళ్ళు మాట్లాడతారుగా, దేవుని దయందు మానవుల దయందు అని. దేవుని దయ ఉన్నది, మానవుల దయ ఉండవచ్చు. కానీ మానవులను ఆశ్రయిస్తే ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని ఆశ్రయించడానికి బదులు మానవులను ఆశ్రయిస్తే వాడు మట్టివాడు. ఎంతటి వాడు? దేవుని యొక్క మరి ఆ అందుబాటు మనకు దొరుకుతూ ఉన్నప్పుడు, ఆయన సమీపముగా ఉన్నప్పుడు, టేక్ రెఫ్యూజ్ ఇన్ గాడ్, దేవునిలో శరణు మనం పొందుకోవాల్సిన అవసరత ఉంటే మనుషుల దగ్గర చేరి మన యొక్క అవసరతలలో మనుషులను ఆశ్రయించడం ఇక్కడ విమర్శింపబడుతూ ఉన్నది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శరీరదారులను ఆశ్రయించు వాడు శాపగ్రస్తుడు. ఇంకా కర్స్, మన జీవితంలో కూడా అలాంటి కర్స్ ఉంటుంది కాబట్టి 6వ వచనంలో అంటాడు, వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. అరుహ అంటే ఇది ఎడారిలో ఉన్న మృత సముద్ర ప్రాంతములో ఉండేటువంటి వృక్షం. అరుహ, మృత సముద్రం అంటే నో లైఫ్ ఎట్ ఆల్, ఉప్పు సముద్రం అని కూడా అంటారు కొంతమంది. అక్కడ ఒక వృక్షం ఉంటే దానికి ఏం లాభం? అరుహ అనేటువంటి ప్రాంతంలో, మృత సముద్ర ప్రాంతంలో అసలు మృత సముద్రమే నో లైఫ్, మృత సముద్రమే నో లైఫ్. అక్కడ ఒక వృక్షం ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటారు. ఇంకా 2-3 అన్నాడు మనకు అర్థమయ్యేటువంటి వాళ్ళు. వాడు అడవిలో కాలిన నేలయందు, కాలిన నేలలో గ్రీన్ పాస్చర్స్ ఉండవు, అంత బూడిద ఉంటుంది. ఇంకొక మాట అంటాడు, చవిటి భూమి యందు. చవుడు అనేది మరి సారం లేని చవిటి నేల. చవిటి భూమి యందు ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాడు అనేటువంటి మాట మనకు చెప్పబడుచూ ఉన్నది. ఈ పరిస్థితులలో ఇక్కడ చెప్పబడినటువంటి మాట మరి చాలా మంచి అరుహా, హరబా ఉంటుంది ఇంగ్లీష్లో. హరబా అనేటువంటి మాటను ఇవి అరౌండ్ ద డెడ్ సీ, ఇది కాన్సిక్వెన్స్. చవిటి భూమి, కాలిన భూమి, ఇలాంటి వాడే ఈ ఐగుప్తును ఆశ్రయించువాడు, శరీరదారులను ఆశ్రయించువాడు, మనుషులను ఆశ్రయించువాడు. యెహోవాను కాకుండా నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు
తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ప్రియమైనటువంటి వారలారా, ఇదొక హెచ్చరిక ఇంచుమించు. ఒకవైపు రీజన్స్ ఫర్ కర్స్ తెలియజేస్తున్నాడు. నీ హృదయం పలక మీదనే వ్రాయబడి ఉన్నది. నీ పాపములు ఇనుప గంటతో వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నాయి. అవి బ్లఫ్ చేయలేం మనం. వీటి వలన శాపము వచ్చి ఉన్నది. శాపం వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు యెహోవాను ఆశ్రయించాలి. పోయి బబులోను ఐగుప్తును ఆశ్రయిస్తే బబులోను నుండి థ్రెట్ ఉన్నది అనుకుని ఐగుప్తు వైపు వెళితే ఏం ఫలము? చాలా ఎగ్జాంపుల్ చెప్పినాడు. తగలబడినటువంటి నేల ఎట్లా ఉంటుందో, అక్కడ మొలకలు ఏ రీతిగా ఉంటాయో, చవిటి నేలలో వృక్షాలు ఎట్లా మొలవు, పంట ఎలా పండదు. మరి అదే రీతిగా అంటే ఇప్పుడు చౌటి నేలను చౌడు అమ్మేస్తున్నారు. పండకపోయినా కూడా ఇంకొక రకంగా వాడుతున్నారు ఆ నేలను. ఇక్కడ అంటే సోప్స్లో వాటిలో వాడతారు చౌడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ మరి గ్రీన్ పాస్చర్స్, ఆ మృత సముద్రం ఆ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ మీ యొక్క ప్రయత్నములు వ్యర్థమవును అంటూ ఉన్నారు. ప్రయత్నములు వ్యర్థమవును. నో దట్ ప్రయత్నాలు వ్యర్థమగును. మీరు శాపగ్రస్తులు అవుతున్నారు. ఫ్రమ్ పనిష్మెంట్ టు కర్స్డ్ లైఫ్. పనిష్మెంట్ వస్తుంది బబులోను రూపంలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు ఆశ్రయం, నరులను ఆశ్రయం చేసుకున్నారు. ఇంకా శాపగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. మనం అంటాం కదా, పెనం మీద నుండి లేచి పొయ్యిలో పడినట్లు అంటాం. ఒక చిన్న ప్రమాదం తప్పించుకోవాలని పొయ్యిలో పడడం, అది ఇంకా సీవియర్. నరులను ఆశ్రయించడం సీవియర్ పనిష్మెంట్. ఐగుప్తును ఆశ్రయించడం సీవియర్ పనిష్మెంట్. మనుషులను ఆశ్రయించడం సీవియర్ పనిష్మెంట్. మరి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అని ఇక్కడ మనము చూసినప్పుడు 7, 8 వచనాలు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, పనిష్మెంట్ టైంలో కూడా ఒక సొల్యూషన్ ఇస్తూ ఉన్నాడు. పనిష్మెంట్కి రీజన్స్ ఇనుప గంటంతో రాశాడు. నువ్వు ఎప్పుడైనా చదువుకోవచ్చు, అయ్యే చెడిపోవు. హృదయం అనే పలక మీద కూడా వ్రాశాడు. నీ హృదయాన్ని చూసుకుంటే నీ పాపాలు నీ కాడే ఉంటాయి. దావీదు అంటాడు, నా పాపం నా ఎదుటనే ఉన్నది అంటాడు. అవేమి బ్లఫ్ చేయడానికి వీలు లేదు. మనం కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన అనుకుంటాను. ఈ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ వచనం, 51 కీర్తన 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. సో బ్లఫ్ చేయడానికి వీలు లేదు. వాట్ యు హ్యావ్ డన్ అగైన్స్ట్ గాడ్. ఇక్కడ అదే టెర్మినాలజీ గంటతో వ్రాశారు. ఆ ఏడకి అంతనే ఉన్నాయి. వాటి రెమెడీ శాపము నుండి, లేక పాప దోషము నుండి, పనిష్మెంట్ నుండి, దోషమే కాదు శిక్ష నుండి, పాప శిక్ష నుండి, లేక నరులను ఆశ్రయించడం వలన వచ్చేటువంటి శాపగ్రస్తమైన స్థితి నుండి, బ్యాడ్ టు వర్స్ట్ అయిన పరిస్థితుల్లో యెహోవా దగ్గరికి రండి. ఆయన యెహోవా దగ్గరకు వస్తే 1వ కీర్తనలో ఉన్న టెర్మినాలజీ ఇక్కడ వాడతాడు. మనం 1వ కీర్తనలో ఉంటాయి ఈ టెర్మినాలజీ. ఏమంటాడు? యెహోవాను ఆశ్రయిస్తే యెహోవా వానికి ఆశ్రయముగా ఆయన తీసుకుంటే
ఇక్కడ అంటాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. కాబట్టి మొదటి కీర్తనలో ఇవన్నీ కనపడతాయి. నీటి ఓరను నాటబడినదై, ఆకు వాడక, ఆకు వాడక. ఇక్కడ కూడా అంటాడు, వెట్టగలిగినను దానికి భయపడదు, వేడొచ్చినా కూడా వెట్టగలిగిన భయం లేదు. 1వ కీర్తనలో కూడా అదే మాట అంటాడు, ఇబ్బంది ఏమి ఉండదు, ఆకు వాడక, ఆకు వాడక. ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ హీట్, మంచి ఎండలో ఉన్నా కూడా ఆ మొక్క ఆకు వాడదు, బాగుంటుంది. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, ఇక్కడ కూడా అదే మాట అంటాడు, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయం లేదు, భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇది సొల్యూషన్. సో యెహోవా దగ్గరికి రండి. ఇంత దేవునికి విరుద్ధముగా ఇంటాలరబుల్ సిన్. ఏంటి ఇంటాలరబుల్ సిన్? వర్షిపింగ్ ఐడల్స్. యెహోవా దేవునికి బదులుగా ఎప్పుడైతే విగ్రహాన్ని వెంబడించారో అక్కడ దేవుని యొక్క ఉగ్రత రగులుకొన్నది. మేమేమి వెళ్ళవండి, చూడవండి అని అంటామేమో, అది దేవుడే చూపిస్తాడు. మన హృదయాల మీద చెక్కి ఉన్నది. దావీదు అన్నట్టు అది ఎవరు కాదు కానీ మన పాపం, మన హృదయాలు చూసుకుంటే మన దగ్గరే ఉన్నది. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటి దావీదు? నా ఎదుట ఉన్నది, నాకు తెలిసి ఉన్నది. చాలా చక్కగా, నా ఎదుట ఉన్నది, నాకు తెలిసి ఉన్నది. నాతాను చెప్పగానే హీ అడ్మిటెడ్ ఇమ్మీడియట్లీ, నా దగ్గరే ఉన్నది, నాకు అర్థం అవుతూ ఉన్నది. ఇక్కడ యూదా వారితో యెహోవా దేవుడు అన్నాడు, నీ పాపం నువ్వు లేదు 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 ఏమి లేదు అని అనడానికి లేదు, ఇనుప గంటంతో చెక్కబడి ఉన్నది. అన్ని చోట్ల నీ పాపం కనపడుతుంది. నీ విగ్రహాల దగ్గరికి వెళ్ళి బలిపీఠాలు కట్టావు, పచ్చని చెట్ల కింద దేవతా స్తంభాలను నాటావు. ఇది ఐ కెనాట్ టాలరేట్. మరలా ఈ పనిష్మెంట్ తప్పించుకోవడానికి ఇంకొక వైపు వెళ్ళాము, అది కూడా కుదరదు. మా చిన్నతనంలో ఎవరికి తేలు కుట్టినా కూడా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఎందుకంటే ఎరువుల్లో తేళ్ళు ఉంటాయి. మరి కొన్నిసార్లు చల్లగా బట్టలు మడతేసి పెట్టుకుంటే అందులో తేళ్లు చేరతాయి. అవన్నీ బీరువాలు ఉన్న రోజులు కాదు. ఆయన దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవాడు. తగ్గేది ఏందో ఆ మహాత్మ్యం తెలియదు. ఆయనలో లేదు కానీ యేసుక్రీస్తునందు గ్రామీణ ప్రజలకు దేవుడు విడుదల ఇచ్చేవాడు. అయితే ఆయన మొదటి మాట రాగానే, నీ ఒంటి మీద ఏమైనా అంతరాలు ఉన్నాయా అని అడుగుతా. మాంత్రికులు కట్టిన దారములు ఉన్నాయా? దేవతలకు సంబంధించిన ఈ నల్లటి దారాలు కట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ దారాలు ఒంటి మీద మెడలో ఉండేవి, చేతికి ఉండేవి, మలతాడుకుండేవి, రకరకాలుగా ఉండేవి. ఫస్ట్ ప్రశ్న, ఏమైనా ఉన్నాయా అని అనేవాడు. వాళ్ళు ఉన్నాయి అని అంటే అవి తీసి బయటపడేసి రమ్మనేవాడు. అవి తీసి బయటపడే, ఎందుకంటే అవి పెట్టుకొని దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడదు. అదే ఆయన తాత్పర్యం. అవి తీసుకెళ్ళి మళ్ళీ పోయేటప్పుడు తీసుకెళ్దాం అనుకుని ఆడేడాన బండ కింద పెట్టి వస్తారేమో, లేదు పూర్తిగా పడేసి రండి. కానీ దేవుడు అద్భుతంగా ముట్టేవాడు. విషయాన్ని దేవుడు విరిచివేసేవాడు. ఏంటో కారణం ఏంటో తెలియదు. ద మ్యాజికల్ పవర్ అంటాం కదా, దేవుని యొక్క శక్తి అద్భుతంగా, ఇట్స్ ఎ మిస్టరీ. ఈవెన్ టుడే ఇట్ ఈజ్ మిస్టర్.
ఆ అలవాటుతో నా కాడికి వస్తారేమని నాకు భయం కూడా. ఎవరికైనా తేలుగుట్టి నొప్పి తగ్గకపోతే ఈ ఒట్టి మనిషి అని అంటారని నేను ముందే ప్రార్థన, ఎవడికి కుట్టకూడదు ప్రభువా ఈ ఊర్లో, ఎవడు ఏదామని రాకూడదు నా కాడికి. నాలో అంత విశ్వాసం శక్తి కూడా లేదు. బట్ హీ వాజ్ స్ట్రాంగ్, చాలా బలంగా ఉండేవాడు. దేవుని కార్యము తేలిగ్గా జరిగిపోయేది. మనిషి అల్లాడుతూ వచ్చిన వాళ్ళు తేలికగా నడుచుకుంటూ రిలీవ్డ్ ఫ్రమ్ పెయిన్. కాకపోతే అక్కడ ఆయన అనే మాటలను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. నీ ఒంటి మీద అంతరములు తంత్రములు ఉంటే అవి ఆడ తీసి బయటపడేసి అప్పుడు వచ్చి ఇక్కడ మోకరించు, నీ కొరకు ప్రార్థన చేస్తాననేవాడు. మరి యెహోవా దేవుని విషయంలో కూడా అదే ప్రాబ్లం. వీళ్ళు యెహోవా దేవుని ద్వారా వాగ్దాన భూమిలోనికి వచ్చిన వారై వాగ్దాన భూమిలో ఉంటూ వీరు కనానీయులు వదిలిపెట్టిన దేవతా స్తంభాలను బలిపీఠాలను వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ కనానులో ఉన్నారు. కనానీయులు అక్కడ విగ్రహారాధికులు ఉన్నారు ఆ ల్యాండ్లో. వాళ్ళని వెళ్ళగొట్టారు కానీ సాంప్రదాయాలను వెళ్ళగొట్టలేకపోయారు. వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు. భలే ఉంది కనానీయులది, ఈ భక్తి బాగుంది, ఈ స్తంభాలు బాగున్నాయి, దేవతా స్తంభాలు, మరి బలిపీఠాలు వాళ్ళకు కూడా కట్టవచ్చు కదా, అది కూడా బాగుంది, వెరైటీ అనుకుని చిక్కుల్లో పడి చివరకు శాపగ్రస్తులైనప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాని ఆశ్రయండి బాబు. ఇప్పుడు నేను చెప్పినటువంటి చౌటి భూమిలో ఉన్నటువంటి వృక్షంలాగా కాదు, మృత సముద్రం దగ్గర ఉండేటువంటి చెట్లు లాంటి జీవితం కాదు, లేక ఖాళీ నేల మీద ఉన్నటువంటి వృక్షజాలం వంటిది కాదు. నీటి కాలువల యోరను లేక జలముల యొద్ద వేరు తన్ని వేడివి కూడా ఏమి చేయదు, వెట్ట కలుగునను ఇది కూడా. మరి ఆకు వాడిపోదు, 1వ కీర్తనలో కూడా అదే చెప్పబడుతుంది. అలాంటి జీవితం మీరు కలిగి ఉండండి. మంచి కాపు కాస్తారు. ముగింపుకు వస్తున్నాం. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మారదు. వర్షము లేని సంవత్సరమున పరిచర్యలో ఉండే వారికి కూడా ఇది అనుభవమే. కరోనా కాలంలో మరి ఫైనాన్షియల్ యాక్టివిటీ ఆల్సో చాలా ఇబ్బంది. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నేను చూస్తున్నాను, ఏసీటీసీ అనే కాలేజ్, వారికి జీతములు ఇవ్వగలిగినాం. విడి దినాల్లో అయితే మేము క్యాంపస్ను కొన్ని చర్చెస్కు ఇస్తాం, వారి దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకొని. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో అన్నిట్లో ఆరాధనలు జరుగుతుంటాయి క్యాంపస్. ఎవడైనా పెళ్లి చేసుకుంటామంటే డబ్బులు తీసుకుని ఇస్తాం క్యాంపస్. ఈ డబ్బులే జీతాలకు సరిపోతాయి. కరోనా టైంలో ఆ డబ్బులు లేవు, ఆరాధనలు మూసిపడేశారు, ఆదాయం లేదు. హౌ టు రన్ ద కాలేజ్, సోర్సెస్ ఆర్ గాన్. కానీ ఆగలేదు. 1 నెల జీతం కూడా మేము మరి బాకీ పడలేము, పరిపూర్ణముగా చెల్లించడం జరిగింది. అది దేవుడు చేసిన అద్భుతం. ఇక్కడ చాలా చక్కగా అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి. ప్రతి సంవత్సరం, వర్షం లేని సంవత్సరం కూడా, జీతాలు ఆగిపోయినా సరే, దేశంలో కరువు ఉన్నా సరే, వ్యవసాయదారులకు పంట లేని సంవత్సరంలో కూడా నీవు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు. చాలా మంచి మాట మనకు కనబడుతూ ఉన్నది. వర్షం లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. ఆల్ యువర్ నీడ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ వెన్ దేర్ ఈజ్ డెర్త్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అనేక కారణాల వలన నీకు లోటుపాట్లు కలిగినా కూడా చింత లేదు, దేవుడు సహాయం చేస్తాడు. అదే అద్భుతం. కొంతమంది మిరకిల్ అంటారు, అదే
లివింగ్ బై ఫెయిత్, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు దెర్ ఈజ్ నో రీజన్, ఈ కారణాలేమీ లేకుండా మనము జీవిస్తూ ఉంటాం. ఇది కీలకమైనటువంటి. ఆఫ్టర్ మై టర్మ్ ఇన్ ద కాలేజ్ ఐ కేమ్ బ్యాక్ టు అవర్ విలేజ్. పోలవరం వచ్చాం, గ్రామీణ ప్రజల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను. కానీ దీనికిలో నో రీజన్. ఫైనాన్షియల్ డిపెండెన్స్ అనేది డిఫైన్డ్ డిపెండెన్స్ లేదు సుమా. బాబును మంచి స్కూల్లో చేర్చాం, నెక్స్ట్ జన్లో మా మనవాడిను. వాడి కొరకు మరలా ఒంగోలు పట్టణంలో అద్దెలు తీసుకున్నాం. మరి ఇక్కడ కుటుంబ అవసరతలు గడుపుతున్నాం, వాడి ఫీజులు గడుపుతున్నాం, నా ప్రయాణములు, పరిచర్య. ఎక్కడ కూడా ఈవెన్ దో దేర్ ఈజ్ నో డిఫైన్డ్ శాలరీ, ఇట్స్ గోయింగ్ ఆన్. దిస్ ఈస్ థర్డ్ ఇయర్. ఐ వండర్. నేనే ఆశ్చర్యపడుతూ ఉంటాను. కాలేజీలో ఒక డిఫైన్డ్ శాలరీ అవి ఇవి ఉన్నప్పుడు ఎంత తేలిగ్గా ఉన్నామో, ఇట్ ఈస్ థర్డ్ ఇయర్ అంటే వర్షం లేని సంవత్సరంలో కూడా ఇక్కడ మాట మాకు బాగా, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు. ఆ చెట్టు చింత లేదట, కాపు కూడా మానదు. అది దేవుని యొక్క మిస్టరీ. కాబట్టి చాలా మంచి విషయాలు తెలియజేస్తూ చివరిలో మరి ఒక క్రిటిసిజం యెహోవా దేవుని పక్షంగా చెప్తాడు. మానవుల హృదయాన్ని గురించి మాట్లాడుతూ, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింప గలవాడేవాడు. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకై యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాలు పరిశీలించి పరీక్షించి బోత్ ద వేస్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్, ఆయనకు విశ్వాసపాత్రునిగా, అంటే ఫైడాలిటీ అనే మాట వాడతాం ఇంగ్లీష్లో. ఫైడాలిటీ, విశ్వాస్యత కలిగినటువంటి రీతిగా యెహోవాను వెంబడిస్తుంటే ఒకవైపు దీవెన ఉన్నది. అలా కాకుండా ఈ హృదయం మోసకరమైనదని మోసం వైపు, దేవుని విషయంలో మోసం వైపు వెళితే శాపమును గురించి ఒకవైపు చెప్పినాడు. శాపము చవిటి నేలలో చెట్టు, లేకపోతే మనం చూసాం కదా అరాబా అనేది ఇంగ్లీష్ మాటలో ఉంటుంది, కానీ మృత సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టులాగా ఉంటావు నిష్ప్రయోజనముగా. ఇలా కాకుండా నీటి ఓరను నాటబడినదై నిత్యం కాపు గాయచ్చు, ఫలములను అందించు, ముందుకు సాగడానికి యెహోవాను ఆశ్రయించు. యెహోవాను ఆశ్రయించు. క్రైస్తవులమైన మనము, లేకపోతే క్రీస్తు తర్వాత ఉన్న మనము క్రీస్తును ఆశ్రయించు. క్రీస్తును ఏ రీతిగా ఆశ్రయిస్తాం? ఆయన సిలువను ఆశ్రయించు. సిలువ వలన క్షమాపణ ఉచితముగా దొరుకుతూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదల ఇస్తుంది. అగైన్ జీవితం మరలా మంచిగా కొనసాగుతూ ఉంటూ ఉన్నది. అట్టి కృపలు దేవుడు మనకు అందించునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయము నాయన. మేమును కూడా మా తండ్రి మా జీవితంలో నిన్ను ఆశ్రయించుటకు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అన్నట్లు యేసుక్రీస్తు వారిని, ఆయన ఒక సిలువను మేము ఆశ్రయించి క్షమాపణ పొందిన వారమై శాపములకు దూరముగా మా తండ్రి దీవెనలకు ఆస్పదముగా మేము జీవించి భాగ్యం దయచేయము. విన్న మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి.